హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్. ఈరోజు పనసకాయ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎక్కువగా వెజ్ స్పెషల్లో బిర్యానీ ఏంటంటే పనసకాయ బిర్యానీ. పైగా సీజనల్లో మాత్రమే ఈ పనసకాయ దొరుకుతూ ఉంటుంది. దాంతో ఈరోజు పనసకాయ బిర్యానీ ప్రిపేర్ చేశాను. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, పెద్దగా కష్టమేమో ఉండదు. కానీ టేస్ట్ అయితే నాన్ వెజ్ మటన్ బిర్యానీలా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ పనసకాయ బిర్యానీ చేసే ముందు మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను 1000 సబ్స్క్రైబర్స్ దాటగలిగానంటే మీ అందరి వల్లే. 1000 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా పనసకాయ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని మేమైతే చిన్నగా ఎంజాయ్ చేసేసాము. సాటర్డే చేశాను ఈ బిర్యానీ కాబట్టి నాన్ వెజ్ రుచితో వెజ్ స్పెషల్లో పనసకాయ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఈ పనసకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేద్దరు కానీ వచ్చేయండి. ముందుగా పనసకాయ కట్ చేసుకుందాం. పనసకాయ కట్ చేసుకునే ముందు కత్తికి చేతికి ఫుల్గా ఆయిల్ పోసుకుని కట్ చేసుకోవాలి, జిగురు అంటుకుపోద్ది. అందుకని ఆయిల్ పోసుకొని చక్కగా పీసెస్ అయితే కట్ చేసేసుకుందాం. చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాం మీడియం సైజులో. దీనికి మనకి లేత పనసకాయ అయితేనే బాగుంటుంది కాబట్టి గింజలు రాకుండా ఉండే లేత పనసకాయని తీసుకుని పైన చెక్క తీసేసి లోపల పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఇలా కట్ చేసేసుకోవచ్చు. చిన్న మీడియం సైజులో ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు శుభ్రం కడిగేసి వీటిని ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకుని ఉప్పు పసుపు వేసేసి ఈ పనసకాయ ముక్కల్ని ఉడికిచ్చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం. కుక్కర్లో అయితే మరీ మెత్తగా ఉడికిపోతాయి, అందుకని ఇలా వాటర్లో వేసేసి చూసుకుంటూ ఉడికిచ్చేసుకుంటే మనకి సరిపోతుంది. కాబట్టి వాటర్లో ఉప్పు పసుపు వేసేసి ఉడికిచ్చేసిన ముక్కల్ని ఇలా ఉడికిందా లేదా చెక్ చేసి పక్క తీసేసుకుందాం. తర్వాత రైస్ కోసం అయితే ముందుగానే బాస్మతి రైస్ శుభ్రం కడిగేసి ఇవి కూడా కడిగేసి నానబెట్టేసి ఉంచేసుకుందాం. ఇప్పుడు పనసకాయ ముక్కల్ని ఉడికిచ్చి రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పనసకాయ ముక్కల్లోకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పెరుగు అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. మసాలాలన్నీ ముక్కలకు పట్టుకుంటాయి కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని అడుగు కొంచెం మందంగా ఉండి గిన్నె పెట్టుకుందాం. ఆ గిన్నెలోకి ఆయిల్ వేసేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అవి పనసకాయ ముక్కల్ని వేసేసుకుని ఆయిల్లోకి వేసేసి కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటే బాగుంటుంది. చికెన్ పీసెస్ ఫ్రై అవుతే ఎంత టేస్ట్గా ఉంటాయి అలాగన్నమాట. పనసకాయ ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. పనసకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ అయితే మసాలా ఉంటుంది కదా, గిన్నె మనం ముక్కలు వేసుకున్నాం కదా, ఆ మసాలా కడిగి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుని ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు రైస్ ఉడకపెట్టుకుందాం. రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో ఆయిల్ ఇంకా సాల్ట్ వచ్చేసి ఎక్కువగానే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాలు వచ్చి బిర్యానీ ఆకు లాలిక్కాయ లవంగం జాజి పువ్వు మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకుని దాల్చిన చెక్క అన్నీ వేసేసుకుని మూత పెట్టేసి మరగపెట్టుకుందాం. నీళ్ళు మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని, సరిపోలేదు నాకైతే ఇంకొంచెం వేసుకున్నాను. వేసేసుకుని ఇందులోకి ముందుగా కడిగి నానపెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుని, రైస్ అయితే మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. సేమ్ మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలా అయితే ఉడకబెట్టుకుంటాం ఒక 80% వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసి రైస్ నేను సెపరేట్ చేసేస్తాను వాటర్లోంచి. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని పైనుంచి ఉడకబెట్టుకున్నాం కదా ఆ రైస్ని మనం బిర్యానీకి ఎలాగైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటామో సేమ్ అలాగే వేసి పైనుంచి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నా దగ్గర అయితే బిర్యానీ ఎసెన్స్ ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నాను. అది పైనుంచి ఒక 2 డ్రాప్స్ అలా వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అలాగా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా ఉంచేసి తర్వాత
ఓపెన్ చేసి చూసుకుంటే టేస్ట్ స్మెల్ సూపర్ ఉంటుంది. మనకి నాన్ వెజ్ రుచితో వెజ్ బిర్యానీలో పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. మేమైతే పనసకాయ బిర్యానీ ఈ సీజనల్లో తప్పకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మీకైతే మా పనసకాయ బిర్యానీ చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడైనా ట్రై చేశారో లేదో పనసకాయ బిర్యానీ కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంతం కోడలు అనస్వల్ ఛానల్.